హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సర్వే జన సుఖన భవంతు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఫిష్ కర్రీ అండి. ఫిష్ కర్రీ చేయాలని చూపిస్తున్నాను. చేపల పులుసు చాలా సింపుల్ వేలో ఉంది. అసలు ఎక్కువ వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగేసుకున్నాను. నీచు స్మెల్ రాకుండా ఒక 4-5 సార్లు కడుక్కోండి చేపల్ని. కడుక్కున్న తర్వాత ఒక దాంట్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు టమాటాలు వేయించుకొని కొంచెం పేస్ట్ చేసుకున్నానండి. మామూలుగా అంటే పచ్చి స్మెల్ వస్తుంది ఆనియన్ పచ్చి స్మెల్ రాదు. చేపలు వేయించకపోయినా పర్లేదు, కానీ ఆనియన్ కొంచెం వేయించి తీసుకోండి, బాగుంటుంది. అది ముద్ద చేసుకున్నాను. ఆ రెండు మిక్సీ పట్టేటప్పుడే అందులో కొంచెం ఒక 2-3 రెబ్బలు వెల్లుల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క, జీలకర్ర ఆవాలు వేసి మిక్సీ పట్టుకున్నానండి. పట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ కూడా ఇందులోకే వేసేస్తున్నాను. ఇక్కడ ఆడించిన కారం అండి. మాకు అమ్మ కానీ అత్తయ్య కానీ పట్టిస్తారనమాట మిల్లులో. వాళ్ళే మిరపకాయలు కొని అన్నీ అందులో జీలకర్ర అన్నీ వేస్తారు కదా, ఆ కారం అది. ఆ కారం ఒక్కటి వేస్తే చాలండి. నిజం చెప్పాలంటే ఏ గరం మసాలాలు అవసరం లేదు, చాలా బాగుంటుంది కారం. ఆ కారం వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాను. మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోండి. ఆయిల్ పోసాను. కొంచెం ఫిష్ కర్రీ కదా, కొంచెం కారం ఆయిల్ పడుతుందన్నమాట. ఆ రెండు ఉంటేనే ఫిష్ కర్రీ బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా గరం మసాలా పొడి, అది కొంచెం వేస్తున్నాను ఒకవేళ బాగుంటుంది అని, అంతే, ఇంకేం లేదు. బాగుంటుంది, వేసుకున్న స్మెల్ అది ఉంటుందన్నమాట, బాగుంటుంది. చింతపండు నానబెట్టుకున్నానండి. కొంచెం ఎక్కువ పులుపు అయినా కూడా మాకు ఇష్టం ఉండదు, అందుకే నేను తక్కువే వేస్తాను. సరిపోయింది, మాకైతే పులుపు సరిపోయిందండి. పులుపు సరిపోయింది, కారం సరిపోయింది. ఎవరైనా ఎక్కువ తినాలనుకుంటే చేపల పులుసు ఎక్కువ శాతం పులుపే ఉండాలి. కొంతమంది ఎక్కువ తినేస్తారు బాగా, నేనైతే అంతే తింటానండి. ఇక్కడ నేను మిక్సీ పట్టుకున్న గిన్నెలో కొంచెం వాటర్ పోసి అదే వాటర్ని ఇందులో పోసేస్తున్నాను. ఒకసారి కలుపుకుంటున్నానండి. అది కలిసేలాగా ముక్కలు కొంచెం పట్టేలాగా కలుపుకుంటున్నాను. అన్నీ సరిపడా వేసుకోండి, బాగుంటుంది. చెప్తున్నాను కదండి, మా అమ్మమ్మ గారు మా అమ్మ కూడా సేమ్ ఇలాగే చేసేవారు. అప్పట్లో పెద్ద ఆర్భాటంగా చేసేవారు కాదు కదండి వంట, ఇలాగే చేసేవారు. ఎక్కువ శాతం కుండల్లోని అన్నీ కలిపేసి కొంచెం ఆయిల్ పోసి పెట్టేసేవారు, సింపుల్గా అయిపోయేది. నాకు కూడా అదే వేలో వచ్చిందండి. కొంచెం ఒక 6-8 ఏళ్ళ నుంచి కొంచెం స్టైల్గా మీన్స్ అంటే అన్నీ వేపి కొంచెం ఎక్కువ టైం పట్టేలాగా చేయడం. ఎక్కువ టైం లేనప్పుడు నేను ఇలాగే చేస్తానండి. అయినా కూడా చాలా బాగుంటుంది, నాకు ఇదే నచ్చుతుంది కూడా. కొందరు చిక్కగా కావాలంటే గ్రేవీ థిక్గా కావాలంటే థిక్గా పోసుకోండి, లేదు కొంచెం పలుచగా కావాలంటే కొంచెం వాటర్ కొంచెం పోసుకొని చింతపండు పులుసు వేసుకుంటే చాలా బాగుంటుందండి. చేపల పులుసు ఎప్పుడైనా కొంచెం మరీ ఇగురు అయితే తప్ప, వంజరానికి తప్ప ఇగురు మిగతా చేపలకి కొంచెం పులుసులా పెట్టుకుంటేనే బాగుంటుందండి. వంజరం మాత్రం ఇగురులా పెట్టుకోవాలి, ఎందుకంటే అది పులుసు బాగోదు. వంజరం ఇగురు అయితేనే బాగుంటుంది. ఇక్కడ నేను అవతల స్టవ్ మీద మార్చేసుకున్నాను. ఇవాళ ఏం చేస్తున్నానంటే బచ్చల కూర అండి. అది మీరు గుర్తుపెట్టారా ఏం కూర అది? మొన్న నేను గోంగూర తెచ్చాను కదా, అప్పుడే అది కూడా అత్తయ్య కోసి ఇచ్చారనమాట. మేము బాప్ప అంటామండి అత్తయ్యని. మా వైపు బాప్పనే అంటాము. మా బాప్ప కోసి ఇచ్చారు, అది పట్టుకెళ్ళమ్మా బాగుంటుందని. ఇంతకుముందు కూడా తిన్నాను. నేను ఎక్కువ బచ్చల కూర కొనండి. గోంగూర, తోటకూర, పాలకూర అవి కొంటాను, కానీ బచ్చల కూర అయితే అసలు నేను కొనను. ఎందుకంటే బచ్చల కూర నాకు పెద్ద ఇష్టం ఉండేది కాదు ఒకప్పుడు, ఎందుకంటే అది పెద్ద ఆకులు ఉండేది, ఏదోలాగా అనిపించేది. కానీ ఈ బచ్చల కూర అలా కాదండి, చాలా బాగుంది టేస్ట్, చాలా స్మూత్గా కూడా కూర ఉంది. సేమ్ పాలకూర ఉన్నట్టే ఉంది. ఆకు కూడా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. అయితే వెజ్ తినే వాళ్ళకి, ఆకుకూరలు తినే వాళ్ళకి ఇష్టపడతారండి ఈ కూర. అవతలేమో చేపల పులుసు అవుతుంది కదా, యువతలు మనం ఆకుకూర చేసుకుందాం. అయితే ప్రాసెస్ ఏంటంటే కొంచెం కళాయి పెట్టుకున్నాను, ఆయిల్ పోస్తున్నాను. కొంచెం ఎక్కువ ఏం పోయిందండి, కొంచెమే పోస్తున్నాను.
దాంట్లో ఒక 2 ఎండుమిర్చి వేసాను, కొంచెం మినపప్పు వేసాను, జీలకర్ర వేసాను. వేసిన తర్వాత వెల్లుల్లిపాయ కూడా వేసాను. వేసిన తర్వాత కొంచెం వేయించుకుంటున్నాను, అది ఆ పోపు వేయించుకుంటున్నాను. మీరేం వండుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు. ఇది పోస్ట్ చేయాలంటే టైం తీసుకుంటుందండి. నేను పనికిలాడుతున్నాను అది పోస్ట్ చేయడానికి. ఇదిగోండి ముక్కలు కట్ చేసి వేసేసుకున్నాను. ఆకుకూర అయితే చాలా ఫ్రెష్గా ఉందండి. నేను గోంగూర పెట్టినప్పుడే తెచ్చాను ఆకుకూర. నేను చేసేటప్పటికి గాడ్ ఇది నేను పోస్ట్ చేసిన రోజే మ్యాక్సిమం ఇది వంట చేసిన రోజే పోస్ట్ చేసేస్తాను. ఒకవేళ ఆ రోజే పోస్ట్ చేస్తే 3 days అయినట్టండి. ఆకుకూర ఫ్రిడ్జ్లో పెట్టాను, చాలా బాగుందండి. అసలు వాడిపోలేదు, ఎక్కడ దాని కలర్ అది కోల్పోలేదనమాట. అంత రంగుగా ఉంది, తాజాగా ఉందన్నమాట. ఓకేనండి, ఇది మూత పెట్టేసుకుంటాను. ఇంకా మూత పెట్టుకుంటే కొంచెం దానంతా అది మగ్గుతుంది. దాన్ని మనం చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేపల పులుసు చూద్దాము ఎలా ఉంది అని. చూసారా చిక్కబడింది. ఇప్పుడు నేను ఒక పచ్చిమిర్చిని 4 చీలికలు చేసుకున్నానండి. ఎప్పుడైనా సరే మీరు ఒక గుర్తుపెట్టుకోండి, పచ్చిమిర్చి కరివేపాకు 3/4 వంతు ఉడికిపోయిన తర్వాతే వేయండి. మీరు చూడండి, గమనించండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు చెప్తున్నాను కదా, 3/4 వంతు అంటే 100%లో 70% ఉడికిపోయిన తర్వాత వేయండి, చాలా బాగుంటుంది. ఆ 30% మళ్ళీ ఆ తర్వాత మూత పెడతాం కదా, చాలా బాగా ఉడికిపోతుంది. స్మెల్ అంతా బాగా పెట్టి ముద్దకి ఆ ఫ్లేవర్ అసలు భలే ఉంటుంది. అబ్బా, నాకు చెప్తుంటేనే నీళ్ళు వస్తున్నాయి నోటి వెంట. మళ్ళీ మూత పెట్టుకున్నాను. కరివేపాకు పచ్చిమిర్చి వేయండి. అలాగే నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. నాకు కూడా తెలియకపోయేది, ఇలాగే చెప్తే చూసి నేర్చుకున్నాను. నేను దాన్ని టేస్ట్ నేను చూసాకే మీకు చెప్తున్నాను అన్నమాట. అంతే కదండి, మనం ఫస్ట్ మనం ఏదైనా టేస్ట్ చేసి మనం దాని రుచి దానివన్నీ మనం అనుభవిస్తేనే మనం ఎదుటి వారికి చెప్పాలి, అంతే కదా. అందుకే అలా చెప్తున్నాను. ఇక్కడ చూసారా ఎంత స్మూత్గా ఉందో కూర, అస్సలు ముదరలేదు. లేతగా ఉండడం వల్ల కూర టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసుకుంటాను చూడండి. పసుపు వేసుకొని ఇంకా కలిపేసుకొని, అంటే నేను దీనికి ఏమీ వద్దు, మీరు అలాగే తినండి. ముద్దకి చాలా మంచిగా ఫీల్ అవుతుంది. కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి. నా దగ్గర వెల్లుల్లిపాయలు ఎక్కువ ఒక 3-2 వేసినట్టున్నాను. చిక్కబడుతుంది చూసారా. ఇప్పుడు నా దగ్గర గరం మసాలా నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అది వేస్తాను. అది బాగుంటుందండి. అది కూడా మీరు చెప్పండి, ఒకవేళ అడగండి ఎలా తయారు చేస్తారని, అది చేసి ఒకసారి చూపిస్తాను. కూర అయిపోయింది, అవతల దానికి మార్చేసాను. ఇప్పుడు ఏం చేస్తాను, కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా లేదు, కొత్తిమీర ఒకటే వేసుకున్నాను. అంతే అండి, ఇంకేమీ వేయాల్సిన లేదు చేపల పులుసులో. ఇంకా దాన్ని ఒక నిమిషం అలా ఏది వేసినా మీరు చూడండి, 70% ఉడికిన తర్వాత మీరు ఏది వేసినా మూత పెట్టండి. అంటే ఆ ఫ్లేవరు మన పులుసుకు పట్టి పులుసు చాలా బాగుంటుంది అన్నమాట. అది నేను చాలా బాగా నేర్చుకున్నానండి వంటలో. అది మాత్రం నేర్చుకున్నాను. ఎందుకంటే ఒక పెద్ద ఆవిడ చెప్పారు నాకు, నువ్వేం చేసినామా 70% ఉడికాక నువ్వు వేసేవి చాలా మూత పెడితే చాలా బాగుంటుందని విన్నాను, చూశాను కూడా. అంతేనండి, కూర కూడా చాలా బాగా వచ్చేసింది. చూసారా, నేను వేసుకుంటున్నాను. నేను పొద్దున్న టిఫిన్ చేయలేదు, లంచ్ టిఫిను అన్నీ ఒకేసారి అయిపోతున్నాయి. ఎంత బాగుందో చూసారా, నాకు చూస్తేనే నచ్చిందండి. అసలు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకు ఎంతో నచ్చింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. అందుకే నేను వేడిగా ఉన్నప్పుడే, నాకు ఇష్టం అండి. చాలామంది చేపల పులుసు చల్లారితే ఇష్టపడతారు, కానీ నాకు వేడిగా ఉంటేనే ఇష్టం అండి. నాకు వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. చేపల పులుసు చల్లారితే నచ్చుతుంది అంటారు కదా. అంతేనండి, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సెలవు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్